నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడి వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఓల్డ్ బోయినపల్లి డివిజన్ హస్మత్పేట్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి దండుగుల యాదగిరి ముఖ్య అతిథిగా పాల్గొని ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి ఆమెను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా అందరికీ స్వీట్స్ పండ్లను పంపిణీ చేశారు. దండుగుల యాదగిరి మాట్లాడుతూ మహనీయుల ఆశయాలను ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమాజ పురోభివృద్ధికి కృషి చేయాలన్నారు. వారి ఆశయాలను ఆచరణలో సాఫల్యం చేసినప్పుడే వారికి మనం అందించే నిజమైన నివాళులన్నారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని కాంగ్రెస్ శ్రేణులు సమాజ అభ్యున్నతికి పాటుపడాలన్నారు. పేదల అభ్యున్నతికి ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. దేశానికి ఆమె చేసిన సేవలు కొనియాడుతూ ఇందిరాగాంధీ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓల్డ్ బోయినపల్లి 119 డివిజన్ ప్రెసిడెంట్ మల్లికార్జున యాదవ్, కూకట్పల్లి ఏ బ్లాక్ మైనారిటీ ప్రెసిడెంట్ షహీన్ షాబాయ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కనకరాజు, దండుగుల సందీప్, గోపాల్ ముదిరాజ్, అస్లంబాయ్, కూకట్పల్లి నియోజకవర్గం సేవాదళ అధ్యక్షుడు అహ్మద్ అలీ, 119 డివిజన్ బోయినపల్లి మైనారిటీ ప్రెసిడెంట్ సయ్యద్ ముస్తఫా అలీ, అరవింద్ గౌడ్, వెంకటేష్, బాలరాజు, అఖ్తర్, గౌస్, రాజా, షబీర్, శ్రావణి, వినయ్, ప్రవీణ్, అశోక్, సల్మా, సాబా, ప్రీతి మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 108వ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అలాగే టోటల్ మంత్రివర్గం ఈరోజు ఎవరైతే మనం ఇంతకుముందు బతుకమ్మ పండుగకు జీతం రాలేదని ఎవరైతే చాలామంది ఆపోజిషన్ వాళ్ళు ఎంతోమంది మాకు వ్యతిరేకంగా మాట్లాడారో ఈరోజు చీరలు కూడా మేము పంపిణీ స్టార్ట్ చేశాం మా రేవంత్ రెడ్డి గారు, మా సీఎం గారు. అలాగే ఇప్పుడే స్టార్ట్ అయింది మా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అండ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో. మొన్న జూబ్లీహిల్స్లో ఎలాగైతే తుఫాన్ లాగా వచ్చిందో ఇప్పుడు నెక్స్ట్ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా ఒక సునామీ, కాంగ్రెస్ పార్టీ ఒక సునామీ సృష్టించబోతుంది. అలాగే మన జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా ఇప్పుడు ఈ డిసెంబర్ నెలకు లాస్ట్ అవుతుంది ఈ పాలక మండలి. దాని తర్వాత మనకు జిహెచ్ఎంసీలో కూడా ఒక 2-3 నెలల్లో ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా లాస్ట్ టైం ఎంత అవకతవకలు చేసిన టీఆర్ఎస్ పార్టీ, మొన్న జూబ్లీహిల్స్లో మేము ఎంత న్యాయంగా గెలిచినా కూడా వాళ్ళు అది చేసిండ్రు, ఓటర్స్ రిగ్గింగ్ చేసినారు. అరే మీరు 10 ఏళ్ళు మీరు ఏం చేసినారా బాబు? మీరు 10 ఏళ్ళు అంతా మోసమే చేసిరు కదా. మీరు 10 ఏళ్ళు మోసం చేసి గెలిచే కదా అధికారంలో వచ్చిండ్రు. ఇప్పుడు మాకు పబ్లిక్ మాకైతే ఏదైతే స్వచ్ఛందంగా మాకు ఒక మంచి నాయకుని జూబ్లీహిల్స్లో మేము గెలిపించుకున్నామో అలాగే ప్రతి డివిజన్లో, జిహెచ్ఎంసీలో, గ్రామ పంచాయతీలో అందరిలో కూడా మంచి మంచి నాయకులని మేము పెట్టుకొని గెలిపించుకొని ఎలాగైతే సన్నబియ్యం మా సన్నబియ్యం పంపిణీ రేషన్ కార్డు లేని రేషన్ కార్డు ఇచ్చారో అలాగే ఇప్పుడు మొత్తం మాకు ముఖ్యమంత్రి వారి నుండి మాకు సందేశం కూడా వచ్చింది. 2500 కూడా ప్రతి ఒక్కరికి కూడా తొందరలోనే ఇవ్వడం కూడా జరుగుతుంది. అది కూడా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గారు మాకు ప్రకటిస్తారని మేము ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నాము. ఇలాగే ప్రతి ఒక్కరు 10 సంవత్సరాలు మొత్తం చాలా ఘోరమైన అవమానం మనం చెప్పొద్దు. టీఆర్ఎస్ వాళ్ళు ఎంత అవమానం చేశారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా మంచి పనులు చేస్తున్నది. ఎప్పుడుంటే కాంగ్రెస్ పార్టీ అంటే రోటీ కపడా ఆవుడు మకాన్ అని ఇందిరాగాంధీ ఎప్పుడైతే ఒక నినాదం తీసుకుందో గరీబోలు ఉండొద్దు, ఎప్పుడైతే తిండికి లేకుండా కూడా బతకొద్దు, అసొంటి వాళ్ళకు రోటీ కపడా ఆవుడు మకాన్, ముగ్గురికి డబుల్ బెడ్రూమ్ కూడా ఇందిరాగాంధీ అప్పుడు ఆ జమానాలో మేము చిన్న ఉన్నప్పుడు ఇచ్చేది. అవే మళ్ళీ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ఇచ్చిన పథకాలు మళ్ళీ మా రేవంత్ రెడ్డి గారు అమలు చేయడానికి పోతున్నారు. అవన్నీ కూడా రోటీ కపడా ఆవుర్ మకాన్ అనేది ఏదైతే గరీబ్ వాళ్ళకు ఇవ్వాలనుకున్నారో కాంగ్రెస్ పార్టీ గరీబ్ వాళ్ళ పార్టీ. అందుకోసమే ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో జిహెచ్ఎంసీలో ఉండని, గ్రామ పంచాయతీలో ఉండని గెలిపించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.